అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బాగా ట్రెండింగ్ అవుతోంది. ఏం తప్ప అంటే మటన్ ఉడకలేదంటూ ఏకంగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. వాస్తవంగా ఆ పోలీసులు సైతం ఈ కేసు రావడంతో కాస్త నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం ఏంటంటే అనంతపురం జిల్లా, అందులోనూ తాడిపత్రి. ఇక్కడ పోలీసులను డామినేట్ చేసిన రాజకీయ నాయకులను చూసాం, రాజకీయ నాయకులను డామినేట్ చేసిన పోలీసులను చూసాం. నువ్వెంతంటే నువ్వెంతంటూ మాటల యుద్ధాలు జరుగుతుంటాయి, రాళ్ల దాడులు జరిగాయి. ఇలాంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మటన్ ఉడకలేదంటూ ఓ వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం కాస్త అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే అయినప్పటికీ ఆలోచించదగ్గ విషయం అని అనుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ కావచ్చు, తాడిపత్రి సమీపంలోని నియోజకవర్గం సమీపంలోని పలు మండలాల్లో కేసుల విషయాల్లో ఒకసారి పరిశీలిస్తే మా చెట్లు నరిగేశారనో, లేదా మా మోటార్లు ధ్వంసం చేశారనో, లేదా మా ఇంటిపై దాడి చేశారనో, లేదా నాపై దాడి చేశారనో, ఇట్లా రకరకాల వ్యక్తులు, రకరకాల ఫిర్యాదులు రావడం పోలీసులకి సర్వసాధారణం. కానీ నేడు తాజాగా మటన్ ఉడకలేదంటూ ఓ వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను తీసుకొచ్చుకున్న మటన్ ఉడకలేదు, దాదాపు 20 విజిల్ చేసినా అది ఉడకలేదు, కాబట్టి నేను ఎక్కడైతే మటన్ తీసుకొని వచ్చానో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి, ఆ వ్యక్తి పైన కంప్లైంట్ రాసుకోండి అంటూ పోలీసులకు విన్నవించుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, సాధారణంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే కొంచెం ఆలోచించే పరిస్థితి నెలకొంది. దాదాపు ఎక్కడైనా కానీ వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న సమస్య జరిగినా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అనుకునే వారి సంఖ్య దాదాపు కొంత తగ్గుముఖం పడుతోంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏం సమస్యలు వస్తాయో, అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇట్లా రకరకాల ఆలోచనతో కొంతమంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా అక్కడక్కడ ఏదో సమస్యను సద్దు మణిగించుకొని ముందుకెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, స్టేషన్కి వెళ్తే తనకు న్యాయం జరుగుతుందని, ఇది కేసు చిన్నదా పెద్దదా, విషయం చిన్నదా పెద్దదా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి తనకు అన్యాయం జరిగింది, నేను స్టేషన్కి వెళ్ళాలి అన్న ధ్యాసతో, అదే ఆలోచనతో ఆ వ్యక్తి స్టేషన్కి వెళ్ళడం ఒక మంచి పరిణామం అయినప్పటికీ, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే తనకు న్యాయం జరుగుతుంది అని ఆలోచించి ఆ దిశగానే ఆయన స్టేషన్ దాకా వెళ్ళడం కూడా ఒక విధంగా ఒక మంచి పరిణామం అని అనుకోవాలి. ఇది పోలీసులు కూడా గర్వించదగ్గ విషయంగానే భావించాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల్లో చిన్న విషయాన్ని స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారో అని కూడా ఆలోచించకుండా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను తీసుకొచ్చుకున్న మటన్ ఉడకలేదు, దీనికి మీరు న్యాయం చేయాలంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రధానంగా అందులోనూ తాడిపత్రి లాంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరగడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం అందాజ 1-1:30 గంటల సమయంలో స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలు తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని, అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడో ఆ విషయం తెలుసుకున్న మటన్ షాప్ యజమాని సదరు బాధితునికి 1 కిలో మటన్ ఇచ్చి సమస్యను సద్దుమణిగే విధంగా చేసుకున్నాడట. మొత్తానికి సమస్య జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలన్న ఆలోచన ఆ వ్యక్తిలో కలిగితే ఏ సమస్య అయినా మేము తీరుస్తాము అన్న భావన, సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందన్న భావన పబ్లిక్ లో కల్పించిన తాడిపత్రి పోలీసులకి ఇది నిజంగా ఒక గర్వకారణంగానే చెప్పుకోవచ్చు.